మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 40 ఏళ్ల మహిళ స్వప్న తన కూతురికి కాబోయే వరుడైన రాహుల్ కుమార్తో పరారీ కావడం, చివరకు అతనిని పెళ్లి చేసుకుంటానని పబ్లిక్గా ప్రకటించడం అందరినీ ముక్కున వేలేసుకునేలాగా చేసింది. కూతురు పెళ్లికి కేవలం 10 రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ఒక్క కుటుంబానికే కాదు, స్థానికంగా పెద్ద సంచలనమే క్రియేట్ చేసింది. స్వప్న భర్త జితేంద్ర కుమార్, కుమార్తె శివానీలతో తాను అనుభవించిన కుటుంబపరమైన సమస్యలే తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని పోలీసులకు వివరించింది. భర్త తాగుడుకు బానిసై తరచూ హింసించేవాడని, కూతురు కూడా తల్లిలా గౌరవించక విరుచుకుపడేదని, తాను తీసుకున్న ఈ చర్యకు ఇవే కారణమని స్వప్న చెప్పింది. మరోవైపు రాహుల్ కుమార్ కూడా అత్త స్వప్నను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని వెల్లడించాడు. ఒత్తిడి, బెదిరింపుల కారణంగా తాను ఆమెతో పారిపోవాల్సి వచ్చిందని, అప్పట్లో ఆమె చేసిన భావోద్వేగపు కాల్లే తన నిర్ణయానికి దారితీశాయని చెప్పాడు. అయితే తమపైన కేసు నమోదవుతుందన్న భయంతోనే లక్నోలో పోలీసులను ఆశ్రయించామని, నేరుగా లొంగిపోయామని వెల్లడించాడు అల్లుడు.